నా కవితా శీర్షిక కాగడాతో కడుగుతాం. ఆకాశంలో సగమట అందరూ అంటారు, అన్నింట్లోనూ శూన్యమే నేనంటాను. ఒకటి అరా ఉదహరించుడెందుకు? ప్రతిభా పాటిల్, సునీత విలియమ్స్ ఉండొచ్చుగాక. అయ్యో, రూపమే దిద్దని నెత్తుటి ముద్ద, లింగ నిర్ధారణ పేరుతో ఖండాలుగా చిత్రం. పుట్టడానికే ఈ పాటి అవకాశం, పుట్టినా బతకనిచ్చేదెవరు? గొంతు నులిమో, పీక పిసికో, చేతులు దులుపుకునేందుకు పన్నాగాలు. అంతెందుకు, చెత్త కుండీలను, చెట్ల పొదలను కదిలించు, కన్నీరు మున్నీరుగా విలపిస్తాయి. పిట్టల్ని పిల్లుల్ని పరికిస్తే తెలుస్తుంది మనిషి ఎంత పతనం. జననమే ఇంత గగనమైన మహిళ, సాధికారత సమానత్వము ఎండమావేనా? బాల్యం నుంచి జననం వరకు రక్షణ పేరుతో పురుషాధిపత్యపు ఆక్షేపణలే. స్త్రీ దాస్యానికి మరో పేరట, ఎంగిలి పల్లెల్ని తోమే యంత్రమట. అమ్ముకోవచ్చు, చంపుకోవచ్చు, సర్వ హక్కులు అతనికి ఎవరిచ్చారు? అహంభావపు భావజాల జన్మ అతని హక్కట. వ్యవస్థే వివక్ష వివస్త్ర, అనాదిగా వేళ్ళునిన మర్రై శాసిస్తుంది ఎన్నాళ్ళు. ఇంకానా కుటిల నీతిని ధిక్కరిస్తున్నాం, మనువాదపు మాయా పాచికల్ని పారనివ్వం, పక్షపాతపు చీకటిని పాతిపెడతాం, పరాభవాల్ని పారదోల్తాం, సమానత్వపు సమాజాన్ని సాధిస్తాం.